కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో అంతర్గత విచారణలో పూర్తి స్థాయిలో గతంలో సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయేలా కనిపిస్తున్నారు. అంటే ఎందుకంటే ఇది చెప్తున్నాను, మన చట్టాల ప్రకారం నేరాన్ని చేసిన వారికంటే చేపించిన వారు చట్టానికి చాలా శిక్షార్హులు. సో దీన్ని బట్టి చూస్తే విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులతో మాట్లాడుతున్నప్పుడు, పోలీసు అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ఫ్రేమింగ్ చేసి సజ్జలను కూడా దీనిలోకి తీసుకువచ్చే ఆలోచన అయితే జరుగుతోంది. ఎందుకంటే పూర్తిగా సీఎంఓ కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం జరిగింది. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జల్ జిందాల్ యొక్క వ్యక్తిగత వ్యవహారాన్ని పూర్తిగా ఈ కేసుని పూర్తిగా రూపుమాపడానికి కానీ కేసును పూర్తిగా వెనక్కి తీసుకోమని కాదంబరి జత్వాని అని పూర్తిగా దీని విషయంలో ఆ అమ్మాయిని బలవంతం చేయడం విషయంలో కానీ ఈ కేసు యొక్క అసలు విషయం దాగుంది. అంటే ఈ అమ్మాయికి కుక్కల విద్యాసాగర్కి ముంబై నటి కాదంబరికిను కుక్కల విద్యాసాగర్కి ఏ సంబంధం లేదు. కావాలని ఒక ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కుక్కల విద్యాసాగర్ను ఈ అమ్మాయి వేధించినట్లు, లేకపోతే పెళ్లి చేసుకోమని అడిగినట్లు, లేకపోతే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే డబ్బులోమని బ్లాక్మెయిల్ చేసినట్లయితే కొన్ని కాగితాలు సృష్టించారు. దానికి సంబంధించి కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆ మీద కేసు నమోదు చేసి జైల్లో వేశారు. ఇది ప్రాథమికంగా అసలు ఈ అమ్మాయిని జైల్లో వేయడానికి, తర్వాత పోలీసులు దాంట్లో ఎంటర్ అవ్వడానికి, అంటే ఐపీఎస్ అధికారులు ఎంటర్ అయ్యి అసలు ఈ కేసు స్వరూపం మొత్తం, ఈ కేసు పోవాలన్నా లేకపోతే నువ్వు జైల్లోంచి బయటకు రావాలన్నా, ఈ కేసును విడిచి నువ్వు ఈ రాష్ట్రం దాటి ముందుకు వెళ్ళాలన్నా సరే సజ్జల్ జిందాల్ మీద ముంబైలో పెట్టిన అత్యాచారం కేసును నువ్వు వెనక్కి తీసుకోవాలి అని ఒత్తిడి చేయడం. దీని వెనకున్నంత విషయం ఏంటంటే సజ్జల్ జిందాల్ యొక్క వ్యక్తిగత వ్యవహారం. ముంబైలో కాదంబరి జత్వాని సజ్జల్ జిందాల్ మీద ఆ పారిశ్రామికవేత్త చైర్మన్, ఆయన జేఎస్డబ్ల్యూకి చైర్మన్ కాబట్టి అంత కీలకమైన వ్యక్తి మీద ఆమె అత్యాచారం కేసు పెట్టిన నేపథ్యంలో సజ్జల్ జిందాల్ అప్పుడు వైసీపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులను కలిసి నన్ను ఆ కేసు నుంచి బయటపడేయండి, మీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను అని చెప్పిన నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీనిలో రంగంలోకి దిగి పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ఆయనకు కావాల్సిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరందరూ రంగంలోకి దిగాలి, ఈ కేసు చేసి పెట్టాలి అని కోరడంతోనే అప్పట్లో దీనికి సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఆయన కింద తన జూనియర్లైన కాంతిరాణ తాతకు గాను విశాల్ గునీలకు గాను మార్గదర్శకం చేశారు. ఎలా ముందుకు వెళ్ళాలి, కేసుని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆ అమ్మాయిని ఎలా ఇరుకుని పెట్టాలి, తర్వాత ముంబై నుంచి ఎలా తీసుకురావాలి, ముంబై నుంచి తీసుకొచ్చిన తర్వాత సజ్జల్ జిందాల్ మీద పెట్టిన కేసును ఎలా వెనక్కి తీసుకోవాలి, దానికి సంబంధించిన సంతకాలు ఎలా తీసుకోవాలి అన్న డైరెక్షన్ అంతా పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి చెప్పింది ఎవరు? మన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కేసు మొత్తానికి ఎన్నెన్ని క్లిష్టమైన మలుపులు తిరగబోతుంది అన్నది చాలా కీలకం కానుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ గారి బంధువు కూడా కాదు ఆయన, జేఎస్డబ్ల్యూ చైర్మన్ హోదాలో ఆయన చేసి పెట్టమైన పనిని ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పడం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోలీసు అధికారులకు అప్పచెప్పడం, పోలీసు అధికారులు వెళ్ళి ముంబైలో ఆమెను అరెస్ట్ చేసి కుక్కల విద్యాసాగర్ అనే కొత్త వ్యక్తిని ప్రవేశపెట్టి కుక్కల విద్యాసాగర్ నువ్వు బ్లాక్మెయిల్ చేసామని కొత్త ఫోర్జరీ సంతకాలు తీసుకొని దానికి సంబంధించిన మొత్తం అన్ని తీసుకొని ఒక కేసు ఫ్రేమ్ చేసి ఆమెను జైల్లో వేసి అక్కడ వేధించడం అనమాట. ఈ వేధింపులు ఎందుకు? ఆ సజ్జల్ జిందాల్ ఏం చేశాడు? ప్రతిఫలంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని అప్పట్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒప్పుకుంది అని చెప్పాం కదా, ఆ మాట ఇచ్చింది సజ్జల్ జిందాల్. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి. దీనికి సంబంధించి దాని వెనక ఏముంది, ఏంటి, అసలు ఎంత డబ్బులు మారింది, ఎంత చేతులు మారింది అనేది పక్కన పెడితే ఇది ఒక కార్పొరేట్, మనం ఇప్పటి వరకు ఇది చూస్తాం చూడండి, కొన్ని వెబ్ సిరీస్లు వస్తాయి. కార్పొరేట్ మాఫియా ఎట్లా ఉంటుంది, కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో చట్టాలు ఎలా తమకు అనుకూలంగా మారిపోతాయి, ఎలాంటి నేరాలు చేసి వాళ్ళు తప్పించుకుంటారు అనే వెబ్ సిరీస్. ఇది చక్కటి వెబ్ సిరీస్కి అయితే మంచి ప్లానింగ్, మంచి ఫ్రేమింగ్తో ముగ్గురు ఐపీఎస్ అధికారులను వాడుకొని, కిందన సిబ్బందిని వాడుకొని, అలాగే సీఎంఓలో సకల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని వాడుకొని ఒక చక్కని ఫ్రేమింగ్ చేసిన కేసు ఇది. ఒక ముంబై నటి దీనికి సంబంధించి ప్రభుత్వం మారకపోతే కాదంబరి జత్వాని అనే ముంబై నటి పాపం ప్రతిరోజు చెయ్యని తప్పక ప్రతిరోజు కోర్టు గడపకి రావాల్సి వచ్చి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేది, పోలీసులు చెప్పింది వినాల్సి వచ్చేది. ఒకవేళ కేసు వెనక్కి తీసుకున్న జిందాల్ మీద వెనక్కి తీసుకున్నా సరే ఆమెకు వేధింపులు తప్పేవి కాదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారదు, ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుందని ఐపీఎస్ అధికారులు బలంగా నమ్మడంతోనే ఈ అక్రమ వ్యవహారంలో అయితే తలదూచారు అనేదైతే నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ సమస్య పోతాయి,
తమకి మంచి 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 పోస్టింగ్లు వస్తాయి. ఈ కీలకమైన కేసు చేయడంతో మంచి పోస్టింగ్లు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. మన మాట వినడానికి కానీ ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా ఉంటారని ఐపీఎస్ అధికారులు అయితే ఈ పాపం చేశారు. దానిని నడిపించిందంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ అలాగే ధనుంజయ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కేసులో తప్పును చేపించిన వారే, అంటే చట్టానికి శిక్షార్హులే. కాబట్టి ఈ కేసుని ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఎలా ముందుకు తీసుకువెళ్తారు, కాదంబరి జత్వాని కేసు అయితే ఒక మంచి క్రైమ్ వెబ్ సిరీస్గా అయితే మిగిలిపోతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ.